కాంగ్రెస్ సర్కార్ ఇవాళ రైతు రుణమాఫీపై కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను సర్కారు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ ఇవాళ రైతు రుణమాఫీపై కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను సర్కారు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ ముగింపు సభకు కూడా ప్రభుత్వం భారీ ఏర్పాట్లుగా చేసింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు రైతులకు సంబంధించిన కీలక ప్రకటన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేరున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు దాదాపు 3,000 కోట్లను ఈ రోజు విడుదల చేస్తున్నామని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రైతు పండుగ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఇది సాయంత్రం 4 గంటలకు కూడా జరుగుతుంది. అంటే రైతులతో ముఖాముఖి కార్యక్రమం ముగిసిన తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు రైతు రుణమాఫీ, రైతు భరోసా పై కీలక ప్రకటన చేస్తారు. అయితే ఈ సందర్భంగా రైతు భరోసా పెండింగ్ రుణాలపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని కూడా అధిక వర్గాలు కూడా చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క సభకు సంబంధించి కూడా రైతు పండుగ సభకు సంబంధించి కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది రైతులను తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. ఇక రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సు కూడా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు కూడా సలహాలను అందజేస్తున్నారు. మరి అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురాలనే దానిపై కూడా వారి సలహాలు కూడా తీసుకుంటారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రైతులు వారి సూచనలు సలహాలు తీసుకుని రానున్న 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటిస్తారని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన ఏర్పాట్లను భారీ బందోబస్తు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం జరిగే ఈ యొక్క రైతు పండుగ ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇటు రైతు రుణమాఫీ, రైతు భరోసాపై చాలా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. ఇంకా దాదాపు ఒక 40% రైతులకు ఇంకా రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే మాత్రం 2 లక్షల రైతు రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 22,22,067 మందికి మొదటి విడుదలలో భాగంగా 17,869 కోట్లు రుణమాఫీ అయ్యాయి, ₹1,00,000. ఇంకా మొదటి విడుదల కింద జూలై 18న 11,34,412 మందికి 1,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేశారు. ఇక రెండో విడతలో దాదాపు 6,034 కోట్లను దాదాపు 6,40,823 మంది రైతులకు కూడా వేయడం జరిగింది. ఇక 1,00,000 నుంచి 1,50,000 వరకు దాదాపు 6,190 కోట్లను కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేశారు. ఇక మూడో విడతలో ఆగస్టు 15న దాదాపు 4,46,832 మందికి దాదాపు 2 లక్షల వరకు కూడా 5,644 కోట్లు కూడా జమ అయ్యాయి. అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో 3 విడతల్లో కాంగ్రెస్ గవర్నమెంట్
అందులో వేసారు. ఇప్పటికైతే అయితే కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే మేజర్ గా రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డులు తప్పుడు ఇతర సాంకేతిక కారణాలతో దాదాపు 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని కూడా ప్రభుత్వం కూడా గుర్తించింది. దీనికి సంబంధించి కూడా రైతుల నుంచి అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. మనం చూసాం ప్రత్యేక యాప్ ద్వారా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా రైతుల ఇంటికి వెళ్లే వారి డీటెయిల్స్ కూడా కరెక్ట్ చేస్తారు. ఏమైతే చిన్న చిన్న తప్పులు కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు చేయడం జరిగింది. మరి దాదాపు 3,000 రైతులు కూడా ఉన్నట్లు కూడా గుర్తించారు కాబట్టి మరి ఈ 4వ విడతలో దాదాపు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ రోజు సాయంత్రం ఈ యొక్క మహబూబ్నగర్ రైతు పండుగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు. నేరుగా ఆయా ఖాతాలు కూడా వెంటనే జమ చేస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ఇక మరోవైపు రైతు భరోసా సతీష్, అంటే రుణమాఫీ పూర్తిగా కాలేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ మరి 3,000 కోట్లు సరిపోతాయా? దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ జరగాల్సింది. మరి ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 3 విడతల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోని, అదే విధంగా ఆధార్ కార్డు లేకపోవడం, అదే విధంగా బ్యాంక్ ఖాతాలో కొన్ని తప్పడం వలన ఇప్పటివరకు కొన్ని డిలే కాబట్టి వీటన్నిటి కూడా సర్దుబాటు చేసే రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి ఒకవైపు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ప్రధానంగా ఆరోపిస్తుంది. మరి ఈ రకమైన సాకులు చెప్పి రైతు రుణమాఫీని కొందరికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి మరి రైతుల ఖాతాలో నేరుగా అమౌంట్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఇటు అగ్రికల్చర్ అధికారులకు, మంత్రులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 4 రోజుల పాటు మనం చూసాం ఇటు రైతుల ఖాతాలకు సంబంధించి కూడా అకౌంట్లు తీసుకోవడం, ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి రైతుల ఖాతాలు ఎవరైతే రైతు రుణమాఫీ అంటే 2 లక్షల లోపు రైతు రుణం తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అమలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దాని అనుగుణంగానే దీనికి సంబంధించి కూడా డాటా కూడా తీసుకున్నారు. దాదాపు 3 లక్షల మంది రైతులు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి దాదాపు 3 లక్షల మందికి దాదాపు 3,000 కోట్లు కూడా వేసేది కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ప్రతిపాదన కూడా పంపారు. వీటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన చేస్తారు. అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, అదే విధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాపై కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మహబూబ్నగర్ రైతు పండుగ సభలో సంబంధించి కూడా ఇటు రైతు రుణమాఫీ, అదే విధంగా రైతు భరోసాపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.